మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు ఉన్నారు. అరుణ గారు నమస్కారం. నమస్తే అండి. అరుణ గారు, ఏంటి మీ జిల్లాలోనే ఫస్ట్ జాయినింగ్, చాలా సీనియర్ మోస్ట్, ఎలక్షన్స్ ముందరే ఆయన వస్తారనేటువంటి డిస్కషన్ జరిగింది. బట్ అనూహ్యంగా ఆ రోజు ఆగిపోయింది. ఇప్పుడు ఫైనల్గా పరిపూర్ణం అయింది, కంప్లీట్ అయిపోయినట్టుగా చూడొచ్చా? 100% మా జిల్లా నుంచి పెద్ద నాయకత్వం అనేది జనసేనలోకి రావడం నిజంగానే హ్యాపీగా ఉందండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 25 రాజకీయ ప్రస్థానం ఉంది. అలాగే 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్గా చేసిన వ్యక్తి. డెఫినెట్ గా అట్లాంటి వ్యక్తి రావటం అనేది జనసేన బలం పుంజుకుంది అనడానికి ఇది ఒక పెద్ద ప్రతీక. గ్రౌండ్ స్థాయిలో కూడా, ఇంకా గ్రామ స్థాయిలో కూడా క్యాడర్ ఏర్పడిద్ది అని చెప్పుకోవడానికి ఇది నిజంగానే హ్యాపీగా అనిపిస్తుంది. ఫర్దర్ గా దానికి సంబంధించి ఎట్లాంటి వివరణలు ఎవరి నుంచి వచ్చినప్పటికీ కూడా జనసేనకైతే ఇది మంచి పరిణామమే. కానీ పార్టీలో ఎప్పటి నుంచో పల్లకి మోసిన బోయిలు అటు పక్కన ఇటు పక్కన నుంచున్నారు. అటు రియాజ్ గారు, ఇటు మీరు నిలబడి ఉన్నారు, శ్రీనివాసరెడ్డి గారు మధ్యలో ఉన్నారు. మరి అప్పటి నుంచి సర్వీసెస్ చేసినటువంటి జన సైనికులు, నాయకుల పరిస్థితి ఏంటి? కూటమి పరంగా కూడా ఇప్పుడు ఫుల్లీ లోడెడ్, ఎక్కడ చూసినా కానీ ఈ పార్టీ కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, అలానే బీజేపీ కావచ్చు, 3 పార్టీల్లో కూడా నాయకత్వానికి లోటు లేని పరిస్థితి ఉంది. కొత్త నాయకుల్ని ఎలా అకామిడేట్ చేస్తారు? పదవులు ఇస్తేనే పార్టీలోకి వస్తామనే కండిషన్స్ వాళ్ళు పెట్టలేదు. మీకు పార్టీలోకి తీసుకొని కంపల్సరీగా మేము పదవి ఇస్తాము అనేటువంటి ష్యూరిటీ కూడా అధిష్టానాలు ఇవ్వట్లేదు. అలాగే పల్లకీలు మోసే బోయిలుగా ఉన్నప్పటికీ కూడా కళ్యాణ్ గారి కోసం అట్లాంటివి ఎన్నో చేయడానికి మేము ఇప్పటికే సిద్ధంగానే ఉన్నాము. నిన్నటి నుంచి నాకు పెద్ద ఎత్తున నా మీద వస్తున్నటువంటి ట్రోలింగ్ ఏంటి అంటే, ఆయన నీకు ఆయనకి గొడవ పడింది కదా, మరి ఆయన ఎలాగో పార్టీలో జాయిన్ చేయడానికి సహకరించో, పక్కన నుంచి ఎలా ఎంకరేజ్ చేస్తున్నావు అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ నాకు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో, రాత్రి కొన్ని ఒంగోలు గ్రూపుల్లో కూడా ఏదో ఒక వాయిస్ సర్క్యులేట్ అయ్యింది. అవునవును, అప్పుడు రికార్డింగ్స్ అవి కూడా వచ్చినాయి కదా మిమ్మల్ని తిడుతూ. అవును. ఈ సందర్భంగా అది నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను 100%. అంతకన్నా ఇంకా ఫోనుల్లో బెదిరించి మాట్లాడిన దాని గురించే నేను అంత ఫీల్ అయిపోయి వాళ్ళ పార్టీలోకి వచ్చి రావడాన్ని నేను కనుక వ్యతిరేకించినట్లయితే, ఏకంగా పార్టీలో ఇప్పుడున్నటువంటి నాయకత్వం అండ్ అతని మనుషులు ఏకంగా దాడి చేశారు నా మీద. మరి వాళ్ళతోనే కలిసి నేను పనిచేస్తున్నాను కదా, అప్పుడు అక్కడ లేని అడ్డంకి నాకు ఇక్కడ ఎందుకు అడ్డంకి? ఫస్ట్. రెండోది, పార్టీలో సరైన నాయకత్వం లేక జిల్లా నుంచి పెద్ద పెద్ద వ్యక్తులు మా పార్టీలోకి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అదే వాసు గారు వస్తే పార్టీ డెవలప్ అయింది. నాలాంటి వాళ్ళు ఎంతసేపు ఉన్నా కార్యకర్తలుగా బలంగా పని చేయగలుగుతున్నామే కానీ బలమైన నాయకులను తీసుకురాలేకపోతున్నాము. ఆ బాధ్యతలు అప్పగిచ్చినటువంటి నాయకులేమో వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటూ పార్టీ పటిష్టపరచడానికి గాలికి వదిలేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాస్కర్ రావడం నిజంగా నాకు హ్యాపీగా ఉంది. నా వ్యక్తిగత నిర్ణయాలు అనేవి ఎట్లా ఉన్నప్పటికీ కూడా అది పార్టీకి మంచిది. జన సైనికులు కూడా ఇవాళ జిల్లా వ్యాప్తి ఇబ్బంది జరిగితే జన సైనికులకి వాసు గారు ఉన్నారు అన్న ఒక మాట వస్తుంది ఈజీగా. అది మా అందరికి కొంచెం భరోసా లాంటిది. సో అటువైపు విమర్శలు పెట్టిన పరిస్థితి ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా స్వార్థపరులు, ఆయన అవసరం కోసం వైసీపీని ఎప్పటికప్పుడు చీల్చి చెండాడారు తప్పితే పార్టీ కోసం నిలబడిన వ్యక్తి కాదు అనే విమర్శలు చేస్తున్నారు. ఆల్రెడీ ఆ ట్రోలింగ్స్ కూడా మీ దృష్టికి వచ్చే ఉంటాయి. వాసు గారి దశావతారాలు అని చెప్పి ఆయన రకరకాల సందర్భంలో చేసినటువంటి కామెంట్స్ని పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. అలాంటిది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అవడం వల్ల అది జనసేనకు కలిసి వస్తుంది, కూటమికి కలిసి వస్తుందని ఎలా నమ్ముతారు? రాజకీయంగా అప్పటి పార్టీని మోయడానికి, అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న పార్టీలను దించడానికి ఎవరైనా చేసేది అదే. బట్ మా పార్టీలోకి వచ్చిన తర్వాత జరిగే విషయం, అలాగే మేము పెట్టేటువంటి నిర్ణయాలు ఏంటి అంటే 100% అధిష్టానం మాటని 100% పాటించాల్సిందే. అది ఎట్లాంటి వ్యక్తులైనప్పటికీ కూడా గతంలో ఇవాళ పార్టీలోకి వచ్చిన తర్వాత 100% జనసేనని ఫాలో అవ్వాల్సిందే. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ఫాలో అవ్వాల్సిందే. ప్రతి కార్యకర్తకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఆ కండిషన్స్ అన్ని పెట్టే ఇంకా ఎవరు వస్తున్నారు లిస్ట్ ఏదో చెప్తున్నారు. ఎందుకంటే సామినేని ఉదయ్ భాను గారు కూడా ఒక ప్రకటన చేశారు, 22వ తారీఖు వస్తున్నారని. కిలారు రోసయ్య కూడా 22న జాయిన్ అవబోతున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది. ఎవరైనా ఉన్నారా ఇంకా జాబితాలో? రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతేనేమండి వచ్చే నెల 15వ తేదీలోపు 11 జాయినింగ్స్ ఉన్నాయని మాకున్నటువంటి అంతర్గత సమాచారము. క్లియర్ గా పెద్ద నాయకులు వైసీపీ నుంచి పెద్దల్లో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్స్ చేసిన వాళ్ళే. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి దుకాణం సర్దేసుకొని షట్టర్ క్లోజ్ చేసుకుంటాడు 100%. ఆ సిచ్యువేషన్ అయితే 100% జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ప్రజలు తిరస్కరించి ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా విపక్షంలో కూర్చోబెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా
కూటమి మీద విషం చల్లుతూ అధికార దాహం ఇంకా చావక ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కూడా సిద్ధపడుతూ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రజలను మోసగించే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి వైసీపీ అనేది ఆంధ్ర రాష్ట్రానికి హానికరం. 100% ఆ పార్టీకి ఖచ్చితంగా షట్టర్ వేసి తీరుతాం. కానీ అక్కడ జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు, అధ్యక్షులు నియామకాలు చేస్తారు, వరుసగా రివ్యూలు చేస్తున్నారు. అధికార లాలస ఉన్న వాళ్ళు మాత్రమే వైసీపీని వీడి వెళ్తున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా వైసీపీ నాయకులు చేస్తున్నారు. సో వైసీపీలో జోష్ తగ్గలేదు అనొచ్చు కదా. పార్టీని నడిపే క్యాడర్ లేనప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి కమిటీలు క్యాడర్లు అన్ని కూడా రాజకీయాల్లో గెలుపునివ్వలేవు అన్నది 2024 ఎన్నికలు తేటతలం చేసిన విషయం వైసీపీ. ఎందుకంటే పెద్ద ఎత్తున మాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు అని చెప్పేసి కొంతమంది నాయకులు అప్పటి వరకు పార్టీని నడిపిన నాయకులంతా విర్రవీగి దాని పర్యవసానం 2024 ఎలక్షన్ రిజల్ట్స్ లో చూశారు. ఇప్పటికీ కూడా అట్లాగే భావించుకుంటూ ఉంటే ఇంకా చివరికి మిగిలిన జగన్మోహన్ రెడ్డి మాత్రమే వైసీపీ అనే పార్టీతో పాటు. రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలానే జాతీయ స్థాయిలో కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అయింది తిరుమల ప్రసాదంలో అపవిత్ర కార్యకలాపాలు జరిగినాయి అనేది. ఏంటి జనసేన అధినేత కూడా రియాక్ట్ అయ్యారు. కేంద్రం నుంచి దీనిపైన సమర్థమైనటువంటి నిఘా పెట్టాలి, ఎంక్వైరీ చేయాలనేటువంటి డిమాండ్ చేశారు. అమిత్ షా గారికి ఏపీసీసీ చీఫ్ అయితే లేఖ రాశారు. ఏంటి తిరుమల ఉదంతం రాజకీయాలకి ప్రతి సందర్భంలో, ఎందుకంటే 2019లో కూడా తిరుమలని ఫోకస్ చేస్తూ రాజకీయపరమైనటువంటి ఆరోపణలు విమర్శలు జరిగినాయి. ఇప్పుడు కూడా తిరుమల రాజకీయాలకు బలవుతున్నటువంటి పరిస్థితి లేదా నిజంగానే ప్రక్షాళన జరుగుతుందని నమ్మాలా? మీరు గతంలో కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించినట్లయితే కోవిడ్ వచ్చి ప్రపంచం మొత్తం గడగడ వణికిపోతూ వేలాది లక్షలాది మంది ప్రాణాలు తీస్తూ ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు, ప్రభుత్వ వ్యవస్థలు, ఆ యంత్రాంగం అంతా కూడా ఆ కోవిడ్ ని ఎలా ఎదుర్కోవాలి అనేది పెద్ద ఎత్తున వైద్య రంగం మీద పెట్టుబడి పెట్టి రసాయనాలు, కెమికల్స్, డ్రగ్స్ అన్నింటినీ కూడా అత్యంత నాణ్యమైనటువంటి వాటిని కొనుగోలు చేసి మెడిసిన్ వాడి రోగులు బ్రతికించుకునే ప్రయత్నం చేశారు ప్రపంచవ్యాప్తంగా. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా చల్లడానికి ఉపయోగించే బ్లీచింగ్ పౌడర్ లో కూడా కల్తీ చేసి మైదా పిండిని వాడారు. ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే ఆ ఘనత దక్కింది, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అట్లాంటి ఖ్యాతి దక్కింది. అంటే ప్రజల ప్రాణాల కన్నా కూడా వైరస్ ని అరికట్టడం కన్నా కూడా వీళ్ళు డబ్బులు ఇంపార్టెంట్ అనుకున్నారు. అందులో కూడా ఆ కాంట్రాక్ట్ లో కూడా వీళ్ళు మిగిలించుకోవాలని ఆలోచించారు వైసీపీ నాయకత్వం అప్పట్లో. అట్లాంటి వ్యక్తులు ఇవాళ నాణ్యమైనటువంటి నెయ్యిని తీసుకొచ్చి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను కాపాడుతారని చెప్పేసి మేము ఎట్టి పరిస్థితుల్లో అనుకోలేం. 100% దాంట్లో కూడా ప్రకృతికి పోయి జంతు కొవ్వును 100% కలిపి ఉంటారు, దాంట్లో కూడా కాంట్రాక్ట్ లో డబ్బులు మిగిలించుకోవడానికి ప్రయత్నం చేసి ఉంటారని చెప్పేసి మేము 100% నమ్ముతున్నాం. గతంలో చాలా విషయాలు చూసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉద్దేశపూరితంగా ఎన్డీఏ కూటమి సమావేశంలో చేసినటువంటి ఒక చౌకబారు విమర్శ అని వైసీపీ నాయకులు అంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు మెడికల్ రిపోర్ట్లు కూడా సబ్మిట్ చేశారు కదండి, బయట మీడియా కూడా ఇచ్చినట్టున్నారు రిపోర్ట్లు. ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ కూడా ఇచ్చిన తర్వాత చౌకబారు విమర్శ ఎలా అవుతుంది నాకు అర్థం కాలేదు. ల్యాబ్ నుంచి రిపోర్ట్లు ఇచ్చారు. గతంలో మద్యం కల్తీ జరుగుతున్న మహాప్రభు మీ ప్రభుత్వంలో అంటే ఎక్కడ జరుగుతుంది? తాగిన వాళ్ళందరూ బతికే ఉన్నారు, ఎవరు చావలేదు, ఏ కారణంతో చచ్చినా మద్యమే కారణం అని చెప్పేసి వివిధ రకాల ఆరోగ్య కారణాలతో ఒకే రోజు 31 మంది 21 మంది చచ్చిపోతే అందులో చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఎవరు లేకుండా కేవలం మగవాళ్ళు, అందులో కూడా తాగుడుకు బానిసైన వాళ్ళు మాత్రమే చచ్చిపోతే అనారోగ్య కారణాలతో చచ్చిపోయిన వాళ్ళకి కల్తీ మద్యంతో చనిపోయారని చెప్పేసి ప్రభుత్వం మీద బురద వెళ్తారా అని చెప్పేసి మాట్లాడారు ఈ వైసీపీ అప్పట్లో. అట్లాంటి వాళ్ళు ఇవాళ ఇది బురద నెట్ట అనుకుంటారండి. ల్యాబ్ రిపోర్ట్స్ ఈరోజు చూపించారు. ఆ రోజు మీరు మద్యానికి అడిగారు, ఈ రోజు మేము లడ్డుకు చూపించాము. అక్కడ మీరు చేసిన క్వశ్చన్ అయితే ల్యాబ్ టెస్ట్ చేయించిన మా మద్యం కల్తీదని చెప్పేసి అని. ఇవాళ టెస్ట్ చేయించి రిపోర్ట్లు ఇస్తే మేము ఇక్కడ నీలో కల్తీ చేయలేదు, మేమంతా సర్వశ్రేష్టంగా అందించామని చెప్పేసి అంటే ఎట్లా నమ్ముతాం మేము? వైసీపీలో జరిగినవన్నీ కూడా స్కామ్లే, డబ్బులే పరమావధి. అక్కడ మాకు పాలన, ప్రజలు, రాష్ట్రము ఏమి పని లేదు. ఉన్నన్ని రోజులు మేము సంపాదించుకోవడమే పనిగా చేయాలి అని బిజినెస్ చేశారు రాష్ట్రం మీద. వాళ్ళకి ఆధ్యాత్మిక క్షేత్రాలైనా ఒకటే, హాస్పిటల్స్ అయినా ఒకటే, ప్రజల ప్రాణాలైనా ఒకటే, వరదలైనా ఒకటే, సముద్రాలైనా ఒకటే. అంటే ఇప్పుడు చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే కేంద్రానికి కూడా లెటర్ రాశారు, కేంద్రం కూడా సీరియస్గా రియాక్ట్ అయింది. ప్రహ్లాద్ జోషి కొన్ని కామెంట్స్ చేశారు. ఎంక్వైరీ ఉంటుందా దీని మీద? పూర్తి స్థాయిలో ఈవో చెప్పిన మాటల ప్రకారం చూస్తే విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం, ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం కల్తీ నెయ్యిని వాడారనేది అయితే రుజువైంది అంటున్నారు. ఎవరిపైన చర్యలు ఉంటాయి? ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి గారు ఒక ఛాలెంజ్ ఇస్తారు, కుటుంబంతో సహా ప్రమాణం చేస్తాను వెంకటేశ్వర స్వామి మీద అని చెప్పని అంటున్నారు.
చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం గుళ్ళో ఉంది? ప్రమాణాలకే వాస్తవాలు బయటపడే పని అయితే ఈ వ్యవస్థలు ఇవన్నీ కూడా అవసరం లేదు. వీళ్ళు ఒక వైసీపీ వాళ్ళకు ఉన్మాద మోక, వాళ్ళు భగవంతుడు నమ్ముతారని మేము అనట్లే. ఎందుకంటే ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో అన్యమత ప్రచారానికి ఒడిగట్టిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అప్పట్లో అన్యమత ప్రచారం వెనకాల టికెట్లు వెనకాల రాసి ఇచ్చారు. వేరే మతానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలని అవును. తిరుపతిలో ఇచ్చేటువంటి టికెట్ల మీద ఇచ్చారు. మరి అట్లాంటి వాళ్ళకి నిజంగానే వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటుందా? దేవుడి మీద ఒట్టేస్తే నిజంగానే మాకు శిక్ష పడుతుందేమో అని వాళ్ళు నమ్మగలరా? వాళ్ళ మనస్సాక్షి అందుకు సిద్ధపడిద్దా? వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం లేదు కాబట్టి ఇట్లాంటి దారుణాలకు పాల్పడ్డారు. ఇవాళ నిజంగానే ఒక లడ్డూలో కల్తీ చేయలేదేమో అని చెప్పేసి ఒట్టేసిన అక్కడ దేవుడిని ఒక రాయి రూపంలో చూడగలరు తప్ప భగవంతుడి రూపంలో చూడలేరు. భగవంతుడిని అలా ఆ రూపంలో చూడలేరు వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఎవరు కూడా. కాబట్టి విజయసాయి రెడ్డి వేసే ఒట్లు మేము ఎవరు నమ్మట్లా. మాకు టెక్నికల్ గా వాళ్ళు నిజంగానే తప్పు చేయలేదని చెప్పేసి ఆధారాలు కావాలి. ఇక్కడ మీరు తప్పు చేశారని మేము ఆధారాలు ఇచ్చాం, ఆ తప్పు మేము చేయలేదని చెప్పేసి వాళ్ళని నిరూపించుకోమని చెప్పండి. అంతే తప్ప ఈ అంతరాలకు చింతకాయలు రాలుతాయి అంటారు కదా, అట్లాగే ఈ ఒట్లన్నీ నిజాలకు తెలుస్తాయి అంటే మేము నమ్మట్లా. చర్యలు ఏ విధంగా ఉండొచ్చు? ఎవరిపైన చర్యలు తీసుకుంటారు? టీటీడీ చైర్మన్ పైన, బోర్డు మెంబర్స్ పైన, అధికారుల పైన? ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కింది స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి వరకు అండి. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రానికి మద్దతు తెచ్చే విషయము. తిరుపతి క్షేత్రానికి వచ్చే వాళ్ళు రేపు పొద్దున అంత మంచి ఆధ్యాత్మిక క్షేత్రానికి రావాలి అంటే ఆలోచించే పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం. ఈ రోజు తిరుపతి ప్రసాదం తినాలి అంటే ఆలోచించే సిచ్యువేషన్ అందరికి వచ్చింది. ప్రసాదానికి ఒక పేరు ఉంది దేశవ్యాప్తంగా కూడా, ప్రపంచ వ్యాప్తంగా కూడా. తిరుపతి లడ్డు అంటే ఒక ఫేమస్. అట్లాంటి పరిస్థితిని వాళ్ళ అనుమానంతో తినాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు. తిరుపతికి వచ్చేటువంటి ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేశారు ఇప్పుడున్న ప్రకారం. అలాగే తిరుపతికి వచ్చే భక్తులను కూడా అవమానపరిచే విధంగా చేశారు. కాబట్టి చిన్న విషయం కాదు. పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కూడా దీని మీద పట్టుబట్టి మరి చర్యలు తీసుకునేలాగా చేయాలి, ఒకవేళ ప్రభుత్వాలు ఏదైనా ఉదాసీనత చూపించినప్పటికీ కూడా. రైట్. ఇంకా మిగతా అంశాలపైన చాలా విషయాల్లో స్కాములు జరిగినాయి గత ప్రభుత్వ హయాంలో అన్నారు. ఎందుకంటే 2019లో కూడా పింక్ డైమండ్ ప్రస్తావన అదే విధంగా జరిగింది. 5 ఏళ్లలో ఆ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. స్కాములని ఏవైతే ఆరోపణలు చేస్తూ వచ్చారో జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ నాయకత్వం, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ హయాంలో వాటన్నిటిపైన విచారణ జరిగే అవకాశం ఉందా? ముమ్మాటికి అండి. రాష్ట్రంలో అంటే ఇప్పుడు వచ్చి 3 నెలలే, పూర్తి కూడా 3 నెలలు అయింది అంతే. కాబట్టి పైగా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వచ్చి పడుతూ ఉంటే ప్రభుత్వానికి ఇట్లాంటి విషయాల మీద దృష్టి పెట్టే టైం ప్రస్తుతానికి ప్రభుత్వం దగ్గర లేదు. ముందు ప్రజలను రక్షించాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి, వాళ్ళల్లో మళ్ళీ వ్యతిరేక స్వరాలు పెరగకముందే అన్న విధానంతో ఫస్ట్ పాలన మీద ఫోకస్ చేసుకున్నారు, అభివృద్ధి మీద ఫోకస్ చేసుకున్నారు. అటువైపే ఉన్న ఆలోచనలు. అట్లాగే కొంత సమయం తర్వాత ఏదైతే హామీలు ఇచ్చాం వాటిని పూర్తిగా స్ట్రీమ్ లైన్ లోకి తీసుకొచ్చిన తర్వాత డెఫినెట్ గా ఇట్లాంటి అక్రమాలు, అరాచకాలు, ఈ స్కామ్లు అన్నింటి మీద దృష్టి పెట్టి వ్యవస్థ మొత్తాన్ని ఆ శాఖలకు సంబంధించిన వ్యవస్థ మొత్తాన్ని కూడా దాని మీద పెట్టి ఖచ్చితంగా ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళందరినీ బయటకు లాక్కొచ్చి మరి శిక్ష వేసే విధంగా అయితే ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది.